హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మోరల్ స్టోరీ పగిలిన కుండ. అనగనగా ఒక ఊరిలో సుబ్బలక్ష్మి అనే ఒక ఆమె ఉంది. ఆమె రోజు కూడా నీళ్ళకి చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. ఆమె తెచ్చుకోవడానికి ఆమె దగ్గర 2 కుండలు తప్ప మరి ఏమీ కూడా లేవు. అయితే ఆ 2 కుండలతోనే నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది. అందులో ఒక కుండ పగిలిపోయి ఉంటుంది, మరొక కుండ మంచిగానే ఉంటుంది. చాలా దూరం నడిచి వెళ్ళి ఆ నీళ్లు చేదుకుని లోతైన బావిలోంచి చేదుకుని తీసుకోవాలి. అయితే ఒక బావిలోంచి ఆ నీళ్లు తోడేటప్పుడు మంచు కుండలో ఉన్న నీళ్ళన్నీ చక్కగా ఉంటాయి. అయితే ఈ చిల్లు కుండలో ఉన్న నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి. అయినా కూడా ఆ నీళ్లు చేదుకొని తీసుకొచ్చి తన ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్ద డ్రమ్ములో నింపుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆ పగిలిపోయిన కుండకి ఒక ఆలోచన వస్తుంది. నేను పగిలిపోయాను, నా వల్ల ఉపయోగం లేదు కదా, రోజు నన్ను మోసుకొస్తుంది, నాలో ఉన్న నీళ్ళన్నీ కారిపోతాయి కదా అని ఒకరోజు, అమ్మ నువ్వు మంచు కుండ తీసుకొస్తున్నావు, పగిలిన నన్ను తీసుకొస్తున్నావు, మంచు కుండలో నీళ్ళన్నీ నీకు ఉపయోగపడుతున్నాయి, నాలో ఉన్న నీళ్ళన్నీ కారిపోతున్నాయి కదా, నన్నెందుకమ్మా తీసుకొస్తావు అని అడుగుతుంది. అప్పుడు ఆ మాటకి ఆమె సుబ్బలక్ష్మి చెప్తుంది, నువ్వు నీళ్ళన్నీ కూడా నీలో వేసినప్పుడు మరి కారిపోతూ ఉంటాయి. చూసావా, దారి పొడుక్కు కూడా ఎన్నో మొక్కలున్నాయి, ఆ మొక్కలు నీళ్లు పడుతూ ఉంటాయి, నువ్వే ఉపయోగంగా ఉన్నావు. అయితే నువ్వు పోసిన నీళ్ళ వల్ల చూసావా చక్కగా పచ్చగా ఉన్నాయి, పువ్వులు పూస్తూ ఉన్నాయి, ఎంతో అందంగా కనిపిస్తున్నాయి, మనకి మంచి ఆక్సిజన్ ఇస్తున్నాయి, కాబట్టి నువ్వు చాలా ఉపయోగకరంగా ఉన్నావు అని చెప్పినప్పుడు ఆ కుండ చాలా సంతోషపడిందటండి. దీనిలోని నీతి, దీని ప్రత్యేకత దానిదండి. పగిలిపోయిందని పక్కన పడేస్తే దాని విలువ దానిదే. మరి మంచుకుండ విలువ మంచుకుండే. మంచుకుండతో నీళ్లు తెచ్చినవన్నీ డ్రమ్ములో పోసుకోగా ఆ చిల్లుకుండ ఆ దారి పొడుగున ఉన్నటువంటి ఆ మొక్కలకి నీళ్లు పోసి పచ్చగా పుష్పించటానికి ఉపయోగపడింది. చూసారండి, దేని విలువ దానిదే. దేన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ప్రతిదాన్ని కూడా ఒక పర్పస్ నిమిత్తమే భగవంతుడు సృష్టిస్తూ ఉంటాడు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.